మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఏ అర్హతలు ఉండాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకునే సమయంలో ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకండి. అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే దివ్యాంగులు వివాహం చేసుకున్నట్టయితే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాము అని చెప్పేసి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక పథకం అనేది ఎప్పటి నుంచో దివ్యాంగులకు అమలు చేయడం అనేది జరుగుతుంది. ఆ పథకం పేరు దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక బహుమతి డిజబుల్డ్ మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డ్. ఈ పథకం పరిధిలో మనకు గత 20-30 సంవత్సరాల నుంచి వివాహ ప్రోత్సాహక బహుమతిని అందించడం అనేది జరుగుతుంది. ముందుగా 3,000 అందించేవారు, ఆ తర్వాత దాన్ని 10,000 చేశారు, ఆ తర్వాత 50,000 చేశారు, ఆ తర్వాత 1,00,000 రూపాయలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలకు ఈ పథకాన్ని పెంచడం అనేది జరుగుతుంది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే అర్హతలు ఏంటి అంటే ఇక్కడ ఈ 2 లక్షల రూపాయల కోసము మొదట ఒక కండిషన్ అనేది ఉండేది. దివ్యాంగులను ఎవరైనా సకలాంగులు వివాహం చేసుకుంటేనే ఈ పథకం వర్తించేది. అంటే వికలాంగులను నార్మల్ పర్సన్ ఎవరైనా పెళ్లి చేసుకుంటేనే ఈ పథకం వర్తించేది. కానీ ఇప్పుడు దివ్యాంగులు వివాహం చేసుకున్నా కానీ ఈ 2 లక్షల రూపాయలు వర్తిస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకున్న 2 లక్షల రూపాయలు ఇస్తారు, దివ్యాంగులు వివాహం చేసుకున్నా కానీ ఈ 2 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. వివాహం జరిగి 1 సంవత్సరం లోపు వారు మాత్రమే ఈ 2 లక్షల రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అంటే పెళ్ళై సంవత్సరం దాటినట్టయితే వారు అనర్హులు అవుతారు. సంవత్సరం దాటక ముందే ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ వివాహం జరిగినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయి మాత్రమే ఉండాలి. ఇతర రాష్ట్రాల వాళ్ళు అయితే మాత్రము ఈ పథకము వర్తించదు అని చెప్పాలి. ఇక ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారము ఇక్కడ మహిళలకు అయితే మాత్రము 18 సంవత్సరాలు నిండి ఉండాలి, పురుషులకు అయితే మాత్రము 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఇక మనకు ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అనేవి పరిగణలోకి తీసుకోవడం అనేది జరగదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే సంవత్సరానికి 1,50,000 కానివ్వండి, పట్టణ ప్రాంతాల వాళ్ళైతే 2 లక్షల ఆదాయం లోపు కలిగి ఉండాలని కానీ ఇలాంటి రూల్స్ అనేవి ఏమీ ఉండవు. ఇక్కడ ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్న వికలాంగులు వివాహం చేసుకున్నా కానీ ఈ 2 లక్షల రూపాయలకు దరఖాస్తు చేసుకునే ఆస్కారం అనేది ఉంది. అయితే ఈ పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏ సైట్లో చేసుకోవాలి అంటే epasa.cgg.gov.in అనే వెబ్సైట్లో మీరు ఈ వివాహ ప్రోత్సాహక బహుమతికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వివాహ ప్రోత్సాహక బహుమతికి సంబంధించిన అప్లికేషన్లు స్వీకరిస్తారు. వికలాంగులకు సంబంధించినటువంటి మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డుకు సంబంధించినటువంటి అప్లికేషన్లు స్వీకరిస్తారు. మీరు వికలాంగుల మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు పైన క్లిక్ చేసినట్లయితే ప్రోఫామా ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలన్నీ కూడా ఫిలప్ చేసి వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
అయితే ఇక్కడ వారు అడిగే డాక్యుమెంట్స్ ఏంటి అంటే, మీరు ఖచ్చితంగా దరఖాస్తు చేసే సమయంలో ఏ డాక్యుమెంట్స్ను తీసుకువెళ్ళి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అంటే, ఇక్కడ నార్మల్ పర్సన్ ఎవరైతే వికలాంగులను వివాహం చేసుకుంటారో ఆ నార్మల్ పర్సన్ యొక్క ఆధార్ కార్డును తప్పకుండా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నార్మల్ పర్సన్ ఆధార్ కార్డును అప్లోడ్ చేసిన తర్వాత ఆ నార్మల్ పర్సన్ వికలాంగురాలిని కానీ వికలాంగుడిని కానీ వివాహం చేసుకున్నట్లయితే ఆ వికలాంగుడికి సంబంధించినటువంటి ఆధార్ కార్డుని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ వికలాంగులను సకలాంగులు వివాహం చేసుకున్న వికలాంగులు వివాహం చేసుకున్నా కానీ ఇద్దరి యొక్క ఆధార్ కార్డులను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక ఆ మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫోటో ఉంటుంది కదా, మ్యారేజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్, ఈ మ్యారేజ్కి సంబంధించినటువంటి శుభలేఖ ఉంటుంది కదా, ఆ శుభలేఖను కూడా మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మీ మ్యారేజ్ జరిగినట్టుగా రిజిస్ట్రేషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సార్ మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, గ్రామీణ ప్రాంతాల్లో మేము వివాహం చేసుకున్నాము అని అనుకుంటే మాత్రము గ్రామాలలో ఇక్కడ కాంపిటేటివ్ అథారిటీ అనేది ఉంటుంది. అంటే మీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విఆర్ఓ కానీ సెక్రటరీ కానీ మీ వివాహం జరిగినట్టుగా ధృవీకరించి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని తీసుకొని సబ్మిట్ చేసినా కానీ మీకు చెల్లుబాటు అవుతుంది. ఇక తర్వాత పీడబ్ల్యూడి ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, అంటే ఇక్కడ వికలాంగుడు వివాహం చేసుకున్నా, వికలాంగుడిని సకలాంగురాలు వివాహం చేసుకున్నా కానీ ఇక్కడ వికలాంగుడి యొక్క ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ను మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా బోత్ ఆఫ్ డిజబుల్ పర్సన్స్, ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకున్నా కానీ ఇద్దరి యొక్క ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్లను మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే ఏజ్ ప్రూఫ్ కోసం ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి సార్ అంటే, ఖచ్చితంగా ఎస్ఎస్సి మెమోను మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సార్ మేము ఎస్ఎస్సి చదువుకోలేదు ఎలా అంటే, మీకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్, మీరు 5th క్లాస్ చదువుకున్నా 7th క్లాస్ చదువుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి టీసీ కానీ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ కానీ తీసుకున్నట్టయితే దానిపైన మీ డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయబడి ఉంటుంది. దానిని సబ్మిట్ చేసినా కానీ పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సార్ మేము అసలు చదువుకోలేదు అనుకుంటే మాత్రము ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నటువంటి ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అయినా చెల్లుబాటు అవుతుంది. ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైనా కానీ, అంటే ఇక్కడ ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ పైన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే దానిని సబ్మిట్ చేసినా కానీ సరిపోతుంది. ఇక చివరిగా పీడబ్ల్యూడి బ్యాంక్ అకౌంట్ను కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పీడబ్ల్యూడి ఎవరైతే ఉంటారో, వికలాంగులు ఎవరైతే ఉంటారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్కు సంబంధించినటువంటి ట్రూ కాపీని, ఫోటోస్టాట్ కాపీని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వికలాంగులు వివాహం చేసుకున్నా కానీ, వికలాంగులు వివాహం చేసుకున్నా కానీ ఇక్కడ వికలాంగ మహిళ పేరిటనే ఈ 2 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ 9 డాక్యుమెంట్స్ను మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లోడ్ చేసి కింద డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను పైన మీకు సమర్పించిన సమాచారం అంతా కూడా నిజమైనదే అని ఆ డిక్లరేషన్ పైన టిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ట్రూ కాపీ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ ట్రూ కాపీని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు అడిగినటువంటి జిరాక్స్ కాపీలను అన్నిటిని కూడా దానికి జత చేసి మీ జిల్లాలో ఉన్నటువంటి డిజబుల్ వెల్ఫేర్ వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆ ట్రూ కాపీని అందించినట్లయితే మీకు ఈ పథకము చేరడానికి చాలా సులువైన వాతావరణము ఉంటుంది. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీగా వికలాంగుల డిపార్ట్మెంట్లో ఇవ్వాలని ఎక్కడా లేదు, కానీ వారికి అవగాహన అనేది కలుగుతుంది. మీరు వివాహం చేసుకున్నారు,
మీరు ఈ 2 లక్షల రూపాయల కోసము దరఖాస్తు చేసుకున్నారు అని అక్కడ మీ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు తెలుస్తుంది. వాళ్ళు కూడా ఫాలో అప్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రూ కాపీని డిజబుల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కానీ, అంటే దీంట్లో సవరణలు తీసుకొచ్చినా కానీ, ఈ పథకంలో మార్పులు చేర్పులు చేసినా కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.